ఛానల్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. దానివల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వల్ల తెలుస్తుంది. నేను చూపించబోయేది ఫేస్ ప్యాక్. దానికి ఏం కావాలి ఏంటి అని చూసేయండి. క్లెన్జింగ్కి నేను రోజ్ వాటర్ యూస్ చేస్తున్నాను. కాటన్కి రోజ్ వాటర్ అప్లై చేసుకొని దాంతో ఫేస్ అంతా క్లీన్ చేస్తున్నా. దానివల్ల ఫేస్ మీద ఉన్న డస్ట్ మొత్తం రిమూవ్ అవుతుంది. మీకు ఆ రోజ్ వాటర్ లేకుంటే రా మిల్క్ పచ్చి పాలైనా రీప్లేస్ చేసుకోవచ్చు. అది కూడా క్లెన్జింగ్ లాగా బాగా యూజ్ అవుతుంది. బౌల్లో చిన్న స్పూన్తో 2 టేబుల్ స్పూన్ రాగి పిండి తీసుకుంటున్నాను. రాగి పిండి రఫ్గా ఉండేది కాదండి, స్మూత్గా ఉండేది తీసుకుంటున్నాను. మరీ రఫ్గా ఉండకూడదు. 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం, రోజ్ వాటర్ మిక్స్ చేసుకుంటున్నాను. అది పేస్ట్ లాగా అయ్యేంత వరకు రోజ్ వాటర్ని యూజ్ చేస్తున్నా. వాటర్ ఏం మిక్స్ చేయడం లేదు. రోజ్ వాటర్ ఎంత పడుతుందో పేస్ట్ లాగా దానికి అంతనే చూసి కలుపుకోవాలి. మనకి నిమ్మరసం సన్ ట్యాన్ రిమూవల్కి బాగా పనిచేస్తుంది. రాగి పిండి మనకి స్కిన్ వైట్నింగ్కి స్క్రబ్ లాగా కూడా పనిచేస్తుంది. బాగా మిక్స్ చేసుకోవాలి పేస్ట్ లాగా. రోజ్ వాటర్ ఎంత పడుతుందో అంతే కలుపుకోవాలి. నేను పెద్ద స్పూన్తో 1 స్పూను కట్ తీసుకుంటున్నా. పెరుగు మనకి స్కిన్ స్మూత్నింగ్కి మాయిశ్చరైజర్కి బాగా పనిచేస్తుంది. అన్నీ కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఫేస్ ప్యాక్ అప్లై చేసుకోవాలి ఫేస్ అంతా. నేను స్పూన్తో అప్లై చేసుకుంటున్నా. చేతితో అయినా అప్లై చేసుకోవచ్చు, లేదంటే బ్రష్తో అయినా అప్లై చేసుకోండి. నెక్కి కూడా అప్లై చేసుకోవాలి. ఇది ఒక 2 మినిట్స్ వరకు అలానే పెట్టుకొని ఆరనివ్వాలి. పూర్తిగా డ్రై 2 మినిట్స్ తర్వాత కొంచెం ఆరింది. ఇలా ఉన్నప్పుడే మనం మసాజ్ చేసుకోవాలి. మసాజ్ చేసుకోవడం వల్ల మనకు బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి ఫేస్ గ్లో అవుతుంది. బ్లాక్ హెడ్, వైట్ హెడ్ రిమూవ్ అవుతాయి. మనం స్క్రబ్ చేయడం వల్ల ఫేస్ హెయిర్ అనేది రిమూవ్ అవుతుంది. నోస్ దగ్గర ఎక్కువ స్క్రబ్ చేసుకోవాలి. దానివల్ల మనకు బ్లాక్ హెడ్, వైట్ హెడ్ ఏమన్నా ఉంటే రిమూవ్ అవుతుంది. ఆయిల్నెస్ కూడా రిమూవ్ అవుతుంది మనం మసాజ్ చేయడం వల్ల. ఒక 5 మినిట్స్ వరకు ఇలానే చేసుకోవాలి మసాజ్. మరి హార్ష్గా చేసుకోకూడదు, స్మూత్గా చేసుకోవాలి. మనం కర్డ్ యూజ్ చేసాం కాబట్టి ఇది
చాలా స్మూత్గా ఉంటుంది ఫేస్ అనేది. మంచిగా మాయిశ్చరైజ్ చేస్తుంది ఇలా మసాజ్ చేసుకోవడం వల్ల. రాగి పిండి స్క్రబ్ లాగా యూజ్ అవుతుంది. స్కిన్ వైట్నింగ్ కూడా బాగా పనిచేస్తుంది. నిమ్మరసం ట్యాన్ రిమూవల్కి బాగా పనిచేస్తుంది. స్మూత్గా చేసుకోవాలి మసాజ్ అనేది. మరి హార్ష్గా చేసుకుంటే మనకే ర్యాషెస్ వస్తాయి. ఫేస్ మీద ఆయిల్, పిగ్మెంటేషన్, బ్లాక్ హెడ్, వైట్ హెడ్, స్మూత్గా ఉంది ఫేస్, చాలా స్మూత్గా ఉంది. స్కిన్ కూడా బాగా వైట్ చేస్తుంది. స్క్రబ్ వల్ల మనకి డెడ్ స్కిన్ సెల్ అనేది బాగా రిమూవ్ అవుతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఈ ఫేస్ ప్యాక్ కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.